కావ్యలహరి 75వ శ్లోకం. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానామజనికమనీయ కవయిత. ఓ హిమగిరి పుత్రిక, జగన్మాత పార్వతి, నీ హృదయమందున్న పాల సముద్రము సరస్వతి సంబంధమైన ప్రవాహముగా మార్పు చెంది ప్రవహిస్తోందని నేను భావిస్తున్నాను. నీవు ఇచ్చిన పాలు త్రాగిన ఈ ద్రవిడ బాలుడు గొప్ప కవిగా అవడానికి కారణము. ఈ శ్లోకంలో జగన్మాత స్తన్యపానము చేయడం వల్ల కవితా లాభం సిద్ధిస్తుందని శంకరులు వర్ణించారు. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానామజనికమనీయ కవయిత. సౌందర్యలహరిలోని 75వ శ్లోకాన్ని ప్రతిరోజు 12,000 సార్లు జపించి పాలు, తేనె, అరటిపళ్ళు, చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 3 రోజులు పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి క్లీం హైం సం అనే బీజాక్షరాలతో యంత్రాన్ని తయారు చేయించి కంఠానికి ధరించాలి. ఆ విధంగా కనుక చేస్తే వాళ్ళు ఆసుధారగా కవిత్వం చెప్తారనమాట. ధారాళంగా కవిత్వం చెప్పి బాగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శ్రీమాత్రే నమః.